Hi, I am Dr. Srireka, gynecologist and fertility specialist in Metro Hospital in Almaskoda. Current topic, most common topic PCOD గురించి చూద్దామండి. PCOD ఎవరికి కామన్గా వస్తుంది? మోస్ట్ కామన్లీ ఇన్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అట్లా అని చెప్పేసి మిగతా వాళ్ళకి ఎవరికి రాదు అనడానికి లేదు. ఇట్ ఈస్ మేబీ సీన్ ఇన్ టీనేజ్ ఏజ్ గ్రూప్ అండ్ మెనోపాస్కి దగ్గరగా ఉండే వాళ్ళల్లో కూడా లక్షణాలు మనం చూడొచ్చు. సో ఏంటి రీజన్ ఎందుకు అంటే సమ్టైమ్స్ ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్, హెరిటరీగా రావచ్చు. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఒబేసిటీ, వీటన్నిటి వల్ల కూడా మనకి పీసీఓడి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎలా మేనిఫెస్ట్ అవుతారు? పేషెంట్స్కి ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత హిర్సుటిజం అంటే ఎక్సెస్ గ్రోత్ ఉంటుంది బాడీ మీద, ఆల్ ఓవర్ ద ఫేస్ ఆల్సో. అండ్ యాక్నీ, మొటిమలు ఎక్కువగా రావటం, హైపర్ పిగ్మెంటేషన్, మెడ చుట్టూరు నల్లగా మచ్చలుగా రావడం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనేది యానోవులేషన్. అంటే ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ గా సైకిల్స్ వచ్చేటప్పుడు ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎక్సెస్ హెయిర్ గ్రోత్ ఆల్ ఓవర్ ద బాడీ, అది మేల్ ప్యాటర్న్ లాగా ఉంటుంది, ఈవెన్ ఆన్ ద ఫేస్ ఆల్సో. తర్వాత హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటంటే డార్క్ గా ప్యాచీ స్కిన్ బ్యాక్ ఆఫ్ ద నెక్ కనిపిస్తుంది. యాక్నీ, పింపుల్స్ ఎక్కువగా రావటం. బట్ నాట్ ద లీస్ట్ వన్ వచ్చేసి యానోవులేషన్. అంటే ఏంటంటే ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ గ్రోత్ అనేది ఉండదు. దీనివల్ల వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. పీసీఓఎస్ పేషెంట్స్లో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఏమొస్తాయి అంటే ఫ్యూచర్లో వాళ్ళకి డయాబెటీస్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, బీపీ వస్తుంది. తర్వాత డిప్రెషన్కి లోనయ్యే ఛాన్సెస్ ఎక్కువ. పడుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఆయాసం లాగా, దాన్ని స్లీప్ యాప్నియా అని చెప్తాము. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో వాళ్ళకి నార్మల్గా రావాల్సిన ఏజ్ కంటే ఒక 40-50కే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ. సో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, డిప్రెషన్, స్లీప్ యాప్నియా, ఇవన్నీ ఎక్కువ వస్తాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు పీసీఓఎస్ పేషెంట్స్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, వీళ్ళకి పీసీఓడి అని ఎలా మనం చెప్పాలి అన్నప్పుడు క్లినికల్గా చూస్తాం. క్లినికల్గా వాళ్ళకి ఉన్న సిమ్టమ్స్ని బట్టి ప్లస్ దానితో పాటు బ్లడ్ టెస్ట్లు కొన్ని చేస్తాం అనమాట. రీప్రొడక్టివ్ హార్మోన్స్కి సంబంధించి, తర్వాత లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత స్కానింగ్ కూడా చేసి, పెల్విక్ అల్ట్రాసౌండ్ చేసి, బోత్ ఓవరీస్లో మనకి చిన్న చిన్న సిస్ట్ లాగా ఉంటే ఈ మూడింటిని కంబైన్డ్గా తీసుకొని ఏదో ఒక 2 కంపల్సరీగా ఉన్నప్పుడు క్లినికల్ మేనిఫెస్టేషన్స్, బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్, వీటిలో ఏదో ఒక 2 మేనిఫెస్టేషన్స్ మనకు ఉన్నప్పుడు మనం వాళ్ళని పీసీఓడి అని డయాగ్నోస్ చేయొచ్చు. సో డయాగ్నోస్ చేసిన తర్వాత దీన్ని ఎలా కంబాట్ చేయాలి, ఎలా ఫైట్ చేయాలి అగైనెస్ట్ పీసీఓఎస్ అంటే మేనేజ్మెంట్ కింద ఏమొస్తుంది? మెయిన్ మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అన్నిటికీ మనం ఇదే చెప్తాం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ హెల్దీ డైట్ ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. హెల్దీ డైట్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ మెయిన్గా యాడ్ అవుతాయంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండాలి విత్ హై ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్స్. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని మనము తీసుకోకూడదు. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు పాలిష్డ్ రైస్, గోధుమ పిండి, మైదా, వీటన్నిటితో ఉండే వాటిని మనం ఫుల్గా అవాయిడ్ చేయాలి. సో ఫైబర్ రిచ్ ఫుడ్ విత్ హై ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అనేది దీనికి మెయిన్ తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు. ఇంకా ఎక్సర్సైజ్ అని వచ్చినప్పుడు ఎలాంటి ఎక్సర్సైజ్ మనం చేయాలి? చాలా ఉన్నాయి మనకి. జిమ్ ఉంది, యోగా ఉంది, కార్డియో అంటారు, వర్కౌట్స్ అంటారు, తర్వాత మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటారు, తర్వాత వాకింగ్. సో వీటన్నిటిని తీసుకున్నప్పుడు మీకు ఏది బెస్ట్? మేడం, మేము ఈ విలేజ్లో ఉంటున్నాము, మీరు ఇన్ని చెప్తున్నారు, కార్డియో అన్నారు, యోగా అన్నారు, మజిల్ స్ట్రెంథనింగ్ అన్నారు, మేము జిమ్ అన్నారు, మేము వీటన్నిటికీ వెళ్ళలేము, అలాంటప్పుడు మేము ఏం చేయాలి? హౌ టు కంబాట్ దిస్ అన్నప్పుడు బ్రిస్క్ వాకింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. బ్రిస్క్ వాకింగ్ ఫాస్ట్గా మీరు ఒక 30 to 40 minutes ఏ డే రెగ్యులర్గా చేయగలిగితే మన బాడీలో అట్లీస్ట్ మెటబాలిజం అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. సో ఆ ఎక్సెస్గా ఉన్న ఫ్యాట్ అంతా కరుగుతుంది. ఎక్సెస్ ఫ్యాట్ వల్లే మన బాడీలో హార్మోన్స్ వద్దు అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం, మేల్ హార్మోన్స్
అనేవి ఎక్కువగా రావడం వల్ల మనకి ఈ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఓన్లీ 5% మీరు ఉన్న వెయిట్లో 5% రెడ్యూస్ అయితే కూడా మనకి ఆ డిఫరెన్స్ అనేది వెల్ బీయింగ్ అనేది బాగా కనిపిస్తుంది. ఇంకా బెస్ట్గా మనం ఏం చేయగలం అంటే అసలు ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. యూ షుడ్ ఇనిషియేట్. ఫస్ట్ మనం ఆ రెగ్యులర్ హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలి, డైట్ని ఫాలో అవ్వాలి. ఒకసారి నువ్వు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్గా చేయడం. మనం 4 రోజులు చేయడం, తర్వాత ఆపేయడం, తర్వాత నాకు రిజల్ట్స్ కనిపించట్లేదు అంటే రావు. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద మెయిన్ కీ ఫర్ ద సక్సెస్. సో ఇవన్నీ ఫాలో అవుతూ మిగతా మనకి ఏమైనా బ్లడ్ టెస్ట్లో, ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇట్లా ఒక్కొక్క సింటమ్కి తగినట్టు మనము మినిమల్ మెడికేషన్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ని కన్సిస్టెంట్గా ఫాలో అయితే మనము పీసీఓఎస్ అనే ఈ ఒక డ్రాగన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం.